వెల్కమ్ టు మహా న్యూస్. నేను దిలీశ్వరి. ఇప్పుడు మన ముందు ఒక యంగ్ పొలిటీషియన్ అయితే ఉన్నారు. విద్యార్థి సంఘ నాయకుడిగా వర్క్ చేసి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా 2 times ఎలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో కూడా ఎన్ఎస్యుఐ కార్యదర్శిగా పనిచేసి అదేవిధంగా ఇంతకుముందు హుజూరాబాద్ ఎన్నికల్లో ఒక ఎదురుదెబ్బ తగిలినప్పటికీ కూడా మొక్కవోని దీక్షతో ముందుకు వెళ్ళి ఎమ్మెల్సీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు బల్మూరి వెంకట్. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? అవును, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అంటే మీరు బిజీ అయిపోయారు ఎమ్మెల్సీగా అయిన తర్వాత, ఎక్కువగా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. ఎడ్యుటేషన్స్లో కూడా ఇంతకుముందు అంటే వేరే గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఎడ్యుటేషన్స్కి ఎక్కువగా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు తగ్గిపోయింది. మనము గతంలో అజిటేషన్స్ చేసే ఒక అవసరం ఉండే. అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పైన స్పందించిన వాళ్ళు, ఎవరైతే స్పందించారో వాళ్ళు స్పందించకపోవడంతో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో ఉన్న లాస్ట్ మోడ్ అజిటేషన్ మోడ్. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సంబంధించిన అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అందుబాటులో లేకపోయినా నేను కూడా అందుబాటులో ఉన్నాను. వాళ్ళ దగ్గరికి ఏదైనా వచ్చి ప్రాబ్లం ఉందంటే తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తున్నాం. సో నేను తీసుకెళ్లి అధికారులను కల్పించి ఏదైతే పరిష్కరించే సమస్యలు అది మా డ్యూటీ. యాజ్ వేర్ ఇన్ ద గవర్నమెంట్, అది మా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కూడా మీరు అన్నట్టు నేను మీడియాలో చెప్పుకొని లేదా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ప్రతిరోజు ప్రతి చోట కూడా కనబడతాను. కానీ ఆ రెస్పాన్సిబిలిటీని చూపించుకొని దాని పబ్లిసిటీ కోసం మేము పనిచేస్తలేము. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. 100% అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ఈరోజు కూడా అదే రకమైన ఒక ఇష్యూకి సంబంధించి ఒక ఆఫీసర్ దగ్గర ఇచ్చిన ఒక కార్యక్రమం వల్లనే రావడం ఆలస్యమైంది. అయితే ఎక్కడ ఆందోళన ఉంటే అక్కడ బాల్మూరి వెంకట్ ప్రత్యక్షం అయిపోతారు అని అంటారు కదా. అంటే ఎలాగ మీకు ఒక అంటే యూజువల్గానే తెలంగాణ బ్లడ్లోనే ఆ ఎడ్యుటేషన్ అనేది ఉంటుంది. మనకి తొలిదశ ఉద్యమం అయితేనేమి, మలిదశ ఉద్యమం అయినా ఏదైనా సరే ఆ బ్లడ్లోంచే మీకు వచ్చిందని చెప్పుకోవచ్చా, లేకపోతే మీరు ఏమైనా నేర్చుకున్నారా? 100% తెలంగాణ అంటేనే పౌరుషాల అడ్డ, తెలంగాణ గడ్డ పౌరుషాల గడ్డ. తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని కూడా ఎన్నో ఆదర్శంగా సంబంధించి, ముఖ్యంగా తెలంగాణలో ఏది జరిగినా కూడా కొట్లాడి తెచ్చుకోవడం అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే అది అలవాటు. నేను పాలిటిక్స్లకి అదొక వృత్తిలకి కాకుండా ఒక ప్యాషన్ తోటి వచ్చినాను. సో ప్యాషన్ తోటి వచ్చినప్పుడు నా మార్కు నేను వేసుకోవాలనే ఒక క్రమంలో ఆ సంబంధించి నాకున్న జ్యూరిడిక్షన్ అంటారు కదా, నేను ఒక విద్యార్థి నాకున్న ఆ రోజు నాకున్న జ్యూరిడిక్షన్ వచ్చేసి స్టూడెంట్స్ అండ్ యూత్. సో ఎక్కడే సమస్య ఉన్నా ఆ సమస్యని అడ్రస్ చేయడము, ఆ సమస్య పైన కొట్లాడడము, ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత, ఆ ఉన్న పదవిలో అది నా ధర్మం, నా వృత్తి ధర్మం అంటారు కదా, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి భావిస్తుండే కాబట్టి వెళ్ళి పోరాడుతుండే. 31 ఏజ్లోనే మీరు పెద్దల సభకు వచ్చేసారు. అంటే నాకు తెలిసి భారతదేశంలోనే మీరే అనుకుంటా అత్యంత చిన్న వయసుకి ఎమ్మెల్సీగా వచ్చారు. సో మీకు బాధ్యత ఇంకా పెరిగింది. ఒక పెద్దల సభకి చిన్న వయస్కుడిగా వెళ్ళారు కాబట్టి మీరు అక్కడ ఎలా సమర్థించుకుంటారు మీరు ఉండడాన్ని? ఎమ్మెల్సీ వెళ్ళనీకి దాని ఏజ్ లిమిట్ నిర్ణయించింది 30 సంవత్సరాలు ఉన్న పైబడిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు కావచ్చు అనేది దాని ఏజ్ లిమిట్ అబౌవ్ 30 పెట్టడం జరిగింది. సో నేనేమి అండర్ ఏజ్ కాదు, నా ఏజ్ దాటినాకనే ఆ ఏజ్ లిమిట్లోకి వచ్చినాకనే నాకు అవకాశం వచ్చింది. కాకపోతే గతంలో ఎమ్మెల్సీ అని అంటే కేవలము పెద్దల మటుకి ఆ సభలు ఉండాలి, అంటే లాస్ట్కి రాజకీయాల్లో అంతిమ దశ అంటారు కదా, ఆఖరి దశలో ఏజ్ అయిపోయినాక మేధావులు అసొంటి వాళ్ళ మటుకి ఎమ్మెల్సీలు ఉండాలని చెప్పని ఒక పర్సెప్షన్ ఉండే. కానీ పెద్దల సభలో కూడా యువకులు ఉంటేనే అక్కడ యువకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఏజ్ గ్రూప్ డిఫరెన్షియేషన్ తెలియకుండా ఆ సమస్యలపైన కూడా చర్చ అవుతుంది. ఆ సమస్యల పరిష్కారానికి కూడా అక్కడ ఒక అవుట్కమ్ వస్తుందనే ఉద్దేశంతో, ఒక వ్యక్తి ఉండాలనే ఒక భావనతోటి మా ఏఐసిసి కానీ, మా ముఖ్యమంత్రులు కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చి బల్మూరి వెంకట్గా ఒక యువతకు ఒక మెసేజ్ ఇస్తూ, ఏదైతే అతి చిన్న వయసులో పెద్దల సభకి ఒక యువకుని పంపిస్తే ఏ రకంగా రాణించగలుగుతాడు, ఏ రకంగా మాట్లాడగలుగుతారని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే ఉద్దేశంలో భాగంగా బల్మూరి వెంకట్కి శాసన మండలిలో అవకాశం కల్పించడం జరిగింది. ప్రతి సెక్టార్లో కూడా ప్రతి విషయం పైన కూడా మాట్లాడి ప్రభుత్వం ఆ సంబంధించిన ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఒక బాధ్యత శాసన మండలి సభ్యునిగా నాపై నుండి 100% ఆ బాధ్యతని చిత్తశుద్ధితోటి నిర్వహించి శాసన మండలి సభ్యుడు అంటే ఈ రకంగా ఉండాలని ప్రజలు చెప్పే విధంగా నా ఒక పనితీరు ఉండబోతుంది. మీ గోల్ ఏంటి అసలు పొలిటికల్గా? అంటే ఇక్కడతో ఆగిపోతారా, లేకపోతే సీఎం, పిఎం అలా మీ గోల్ ఏంటి? హుజరాబాద్ ఎన్నికల తర్వాత అనేక మంది నన్ను ఎత్తుపోట్లు మాటలతోటి పొడిచి, లేదు నువ్వు ఖతమైపోయినావు, నేను అది చేసిర్రు, నేను బలి చేసిర్రు, నేను బకరా చేసిర్రు అని చెప్పి మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్కి వచ్చి ఒక మాట చెప్పారు ప్రెస్లో.
బల్మూరి వెంకట్ తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. 100% బల్మూరి వెంకట్ రేపు పొద్దున ఒక మంచి లీడర్ అవుతాడు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పని వారు ఆ రోజు నన్ను ప్రోత్సహించి ఆ మాటలు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అండ్ గోల్ విషయానికి వస్తే 100% ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఆఖరి స్థాయి ఆఖరి మెట్టెక్కాలనే ఒక గోల్ పెట్టుకుంటేనే మనం దాంట్లో రాణించగలుగుతాం. అండ్ ఇదేమీ ప్రొఫెషన్ కాదు, నేను చాలా స్పష్టంగా చెప్పినాను. పాలిటిక్స్ అనేది ఒక ప్యాషన్, అంటే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చినాను. సో 100% దీంట్లో బల్మూరి వెంకట్ ప్రజలకి సేవ చేస్తాడు అనే ఒక మార్క్ని నేను 100% వేయించుకునే విధంగా నా వ్యవహార శైలి ఉంటుంది. అండ్ దాంట్లో భాగంగా పదవులు అనేటి టెంపరీగా ఉండేటి. ఈరోజు ఎమ్మెల్సీ అనేది ఇది పర్మనెంట్ కాదు, కానీ ప్రజలకి సేవ చేసి బల్మూరి వెంకట్ అనే పేరు ఏదైతే నాకు పుట్టుకతో వచ్చిన పేరు, నేను చనిపోయిన తర్వాత కూడా నా పేరు అనేది ఏదైతే నేను చేసిన మంచి పనుల ద్వారా ఆ పేరు అనేది ఉంటుంది. సో ఆ పేరు నేను సంపాదించుకోవాలనుకుంటున్నా, 100% సంపాదించుకొని తీరుతాను. ఇంత బిజీగా ఉంటారు మీరు పాలిటిక్స్లో, మరి ఏమైనా మూవీస్ అవి చూస్తూ ఉంటారా? ఏ మూవీ రిలీజ్ అయినా కూడా నేను, అంటే నాకున్న అలవాటు ఒకటే ఒక చెడు అలవాటు, ఏ మూవీ రిలీజ్ అయినా ఫస్ట్ డే సెకండ్ షో వెళ్తాను థియేటర్కి. 100%. మరి గుర్తుపట్టరా? ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ప్రజలతో వెళ్ళి సినిమా చూడడానికి నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, నాకు కూడా మా మదర్ మా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళతో నేను కూడా మూవీస్కి వెళ్తాను. అమెజాన్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఏదో ఒక నచ్చిన మూవీ ఒక 10-15 మినిట్స్ అది చూస్తూ పడుకుంటాను. సో దట్ ఏంటంటే స్లీప్లో ఈ అన్నెసరీ థాట్స్ కానీ ఇవి కానీ ఈ ప్రెషర్స్ కానీ అవన్నీ ఏం బిల్డ్ కాకుండా, అంటే బేసిక్గా బై ప్రొఫెషన్ ఒక డాక్టర్ని కాబట్టి ఆ డిస్ట్రాక్షన్ లేక మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటే అన్నెసరీ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి అవి కొంచెం ప్రిఫర్. ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎప్పుడైనా డాక్టర్గా సర్వ్ చేసే? లేదండి, అంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది మనము ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అంటే కొత్త డ్రగ్స్ కానీ కొత్త కొత్త డిజీజెస్ వస్తాయి, అసొంటివి మనం అప్గ్రేడ్ చేసుకోకుండా మనం వెళ్ళి ప్రజలకి సేవ చేయాలని మనం ప్రయత్నం చేస్తే మన వల్ల ప్రజలకి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో నార్మల్గా ఒక నార్మల్ విద్యార్థి లేదా నార్మల్ స్టూడెంట్ ఏ లైఫ్ అయితే బతుకుతాడు, ఈ రోజు అది కూడా అదే ఎమ్మెల్సీ అయినా నేను అదే లైఫ్ జీవిస్తా. ఇప్పటికి కూడా నేను నా గన్మెన్లు ఉన్న ఏదున్నా అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతా, అదే జ్యూస్ సెంటర్ పోతా, అక్కడనే వాటర్ మెలన్ తింటా, అక్కడనే ఏది కావాలని తింటా. ఏది ఎమ్మెల్సీ అయినా నేను పెద్ద హోటల్కి పోవాలి, పెద్ద దగ్గర తినాలనేది ఏది ఉండదు. పెద్దల సభ అంటే ఆ రకమైన హుందాతనాన్ని మనము క్యారీ చేయాలి. వీ షుడెంట్ మనం మాట్లాడే తీరు కానీ, మనం పెద్దల్ని గౌరవించేది కానీ, మనం మాట్లాడే అంశాలు కానీ, మనం ప్రస్తావించే అంశాలు కానీ ఆ సభకి గౌరవాన్ని తెచ్చే విధంగా ఉండాలి తప్ప ఇట్ డజంట్ మీన్ పెద్దల సవాల్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని వైట్ షూ వేసుకొని పెద్ద మనిషి వైట్ షర్ట్ వేసుకుంటా కానీ జీన్స్ కూడా వేసుకుంటా కదా. పొలిటికల్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రెషర్స్ మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. సో స్ట్రెస్ లేదనుకోండి, ఆ స్ట్రెస్ మనకి రిలీఫ్ కాకపోతే దాన్ని తీసుకొచ్చి మనం ఎక్కడో ఒకరి పైన రుద్దాల్సి వస్తుంది. ఫ్యామిలీ పైన రుద్దితే ఇంట్లో ఇబ్బంది పడతారు, ప్రజల పైన రుద్దితే వీడు అగ్రెసివ్ కోపం ఎక్కువ అని అంటారు, మీడియాతోటి మనం మాట్లాడినప్పుడు అదని చూస్తే యాటిట్యూడ్ అని అంటారు. సో అవన్నిటిని తట్టుకోవాలి, అవన్నీ బయటికి రావద్దంటే 100% ఆ రిలాక్సేషన్ అవసరము. దానికి 100% ఆ రకంగానే వెళ్ళి ఆ రకంగా టైం కూడా స్పెండ్ చేస్తాను. 22కి వెళ్ళి 25 ఇయర్స్ వరకు ఏదైతే సంబంధించి అందరు కూడా పిక్నిక్లు పోయే ఏజ్లో నేను పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నా. 88 కేసులు. అదే టూర్కి ఇతర దేశాలకి పోయే సమయంలో ఆడపోయి ఇతర దేశాల్లో పోయి ఇంటర్నేషనల్ ట్రిప్పులు చేయాల్సిన సమయంలో చెంచల్గూడ జైలు, చెర్లపల్లి జైలు చుట్టూ తిరిగిన. ఇది కూడా అండి, మామూలు వాళ్ళు వెళ్ళగలరా చెప్పండి? అదే జైలుకి గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్మా గాంధీ కానీ వాళ్ళందరూ జైలు నుంచి. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందని అంటే, ఒకప్పుడు మీరు ఆ పరిస్థితి ఉండే, కాకపోతే తప్పు చేయకుండా ఏం చేయకుండా ఏదైతే ప్రజల సమస్యల పైన కొట్లాడితే కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి గత 10 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలోనే చూసినాం. ఇప్పటికీ ఆ కేసులతో తంటలు పడుతుంటారు. ఈ రోజు కూడా వారానికి 3 రోజులు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. జనరల్ గా పీపుల్ కి ఒక పర్సెప్షన్ ఉంటది, ఏంటి అంటే ఓకే పొలిటికల్ లీడర్స్ ఇవన్నీ ఎదుర్కోరు, ఇవంతా వెళ్ళరు, అక్కడ సెటిల్ అయిపోతాయి. పొలిటికల్ లీడర్స్ కి ఉన్నంత కష్టమైన లైఫ్ ఎవరికీ ఉండదు. మీరు చూస్ చేసుకున్నారు ఇది కాబట్టి ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇష్టంతో మనం వచ్చినాం, అదే చెప్పిన కదా, అవుట్ ఆఫ్ ప్యాషన్ నేను వచ్చినా కాబట్టి ఐ ఎంజాయ్ మై ప్రొఫెషన్. కానీ మీరు హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు కదా, ఇప్పుడు అదే హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ గారు గెలిచారు కదా, అందుకని మీరు గెలవలేదు కాబట్టి ఆయన గెలిచారు కాబట్టి మీరు అతన్ని టార్గెట్ చేస్తున్నారా? టార్గెట్ కాదు, వాస్తవాన్ని ఆయన ఏదైతే సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పైన మాట్లాడి అసెంబ్లీలో ప్రస్తావిస్తే 100% వాటికి ప్రభుత్వం కానీ మేము సమాధానం చెప్తాము. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో కనబడికి, సోషల్ మీడియాలో స్టార్ కానీ అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడి ఒక ఆంబోతు లేక బయటకు వచ్చి ఊ అని చెప్పి ఉరుకులాడుతుంటే ఆంబోతుకి కళ్ళాలు వేయాల్సింది ఏదైతే సంబంధించి మెడలో తాడేయనికి ఎవరో ఒకరు అయితే ఉండాలి కదా ఆంబోతుని బంధించడానికి.
బంధించకపోతే అది ఊరిపైన పడి మీద పడతాడు మీరే మేస్తారు. బంధిస్తారనమాట. బంధించాల్సిన బాధ్యత ఆ ఏజ్ గ్రూప్లో ఏదైతే గతంలో శాసన మండలి సభ్యునిగానే గెలిచింది కాబట్టి ఆ ఆంబోతుని బంధించాల్సిన బాధ్యత ఏదైతే సంబంధించి ఆ యంగ్స్టర్స్ గ్రూప్లో ఉన్న ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఈరోజు నేను కూడా ఉన్నా కాబట్టి ఆపాలి కాబట్టి ఆపుతున్నా. సో అయితే మీరు కాంగ్రెస్కే ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఎన్ని పార్టీస్ ఉన్నాయి? అంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు నేను ఫస్ట్ గాంధీ పదం అని చెప్పి వాడితో 2.5 years వర్క్ చేసినాక నాకు బేసిక్గా కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ నచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే, దాన్ని ఇంటర్నల్ డెమోక్రసీ అని కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏది చేయాలనుకున్న ఒక స్వేచ్ఛ ఉంటుంది. జనరల్గా యాజ్ ఎ యంగ్స్టర్ ఎవరన్నా కోరుకునేది స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉండాలని కోరుకుంటారు. బీజేపీ పార్టీ ఎటువంటిది అంటే అదో స్కూల్. దాంట్లో అధ్యక్షుడు ఎవడు ఉంటారు అంటే టీచర్ ఉంటాడు. బీజేపీ పార్టీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఎవరు ఉంటారు వాళ్ళ దాంట్లో అంటే ఒక టీచర్ ఉంటాడు. అంటే టీచర్ ఏం చెప్తే కిందది పని చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనకి తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, నమూనాని చేంజ్ చేశారు. యాక్చువల్గా అది మీ చేతిలో ఉండదు, బట్ మీరు చేంజ్ చేయలే. మీరు కూడా వాళ్ళ ట్రాప్ లో టీఆర్ఎస్ వాళ్ళ ట్రాప్ లో పడ్డట్టు గత 10 ఏళ్లుగా ఇది ప్రజాప్రభుత్వంలో నేను ఒక శాసన మండలి సభ్యుడిని. 100% ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను కూడా భాగస్వామినే. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 100% ఎవరు అడిగినా దానికి సమాధానం కూడా చెప్తా. గత ప్రభుత్వం లెక్క మా సార్ చెప్పిండు, పెద్ద సార్ చెప్పిండు, సార్ చెప్తే నేను సంతకం పెట్టినా అనేటట్టు ఉండదు ఇది. అండ్ చాలా స్పష్టంగా తెలంగాణ తల్లి అనేది తెలంగాణలో ఉన్న తల్లిని చూపించే విధంగా ఉండాలి. తెలంగాణలో ఒక సామాన్యమైన మహిళలు ఏ విధంగా ఉంటారో ఆ రకంగా తెలంగాణ తల్లి ఉండాలి. ఆ విగ్రహాన్ని చూస్తే ఎందుకు పెట్టారండి? మీరు అభయహస్తం కాదు, తెలంగాణలో ఉన్న ఇప్పుడు గౌతమ్ బుద్ధునికి కూడా హస్తం ఉంటుంది. అదని పెట్టింది ఎన్టీ రామారావు గారు పెట్టారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నట్ట. బుద్ధులు అనేక మంది దేవతలు కూడా, శివుని తీసుకున్నా, పార్వతిని తీసుకున్నా, అనేక మంది దేవతలు, వినాయకుడిని చూసుకున్నా కూడా అందరికి ఏమనిపిస్తుంది అంటే అది కాంగ్రెస్ అభయహస్తం. ఈ చేతు అనే ఈ రకమైన ఈ పొజిషన్ కి కారణం ఏంటంటే మా దీవెనలు మీ పైన ఉంటాయి అని ఒకదానికి ఇండికేషన్. తెలంగాణ తల్లి యొక్క దీవెనలు తెలంగాణలో ఉన్న ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, విద్యార్థుల పట్ల, యువకుల పట్ల ఎలవేళలు 100% ఇది ఉంటుందని ఇచ్చే ఒక హస్తం తప్ప దాన్ని ఆ కోణంలో చూడకుండా దాన్ని చూసి దాన్ని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు అని చెప్పి విమర్శిస్తే, గౌతమ్ బుద్ధుని చేతి రకంగా పెట్టింది ఎన్టీ రామారావు గారు, అది పెట్టింది టీడీపీ హయాంలో. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ బగ్గ శత్రువులు లెక్క ఒకరిపై ఒకరు ఉన్నాయి, 2 పార్టీలు టీడీపీ, కాంగ్రెస్. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఎందుకు గౌతమ్ బుద్ధుని చేతి ఈ రకంగా పెట్టారు? విమర్శలు చెయ్యాలి, విమర్శించాలని చెప్పి ఒకటే కంకణం కట్టుకొని ఏది చేసినా కాళ్ళల్లో కట్టెలు పెట్టాలి. 10 ఏళ్లుగా మేము చేయలేకపోయినాం, ఈరోజు వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి ఒక అహంకారపూరిత వ్యాఖ్యలు చేయాలని చెప్పని, ఆ యొక్క వైఖరి ప్రదర్శించాలని చెప్పని కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కె చంద్రశేఖరరావు గారు, కె తారక రామారావు గారు, కవిత గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, తన్నీరు హరీష్ రావు గారు చేస్తున్న ఒక కుట్ర ఇది. నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ ప్రకారమే పెట్టేది ఉంటే ఆకుపచ్చ చీర కట్టకపోతుండే, 3 రంగుల చీర పెడుతుండే. మరి December 9th పెట్టారు కదా డిసెంబర్. మీరు సోనియా గాంధీ అసలు నిజంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బతికిందనంటే ఆ రోజు సోనియా గాంధీ గారి పుణ్యమే కదా. కానీ మన దగ్గర అంటే ఇన్ని ఇయర్స్ సుదీర్ఘ పోరాటంలో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. మీరు అంటే రకరకాలుగా అంటే చాలా డేట్స్ ఉన్నాయి. వచ్చిందైనా పార్లమెంట్లో పెట్టిందైనా సరే బిల్లు అధికారికంగా ఎప్పుడైతే ప్రకటించినామో December 9వ వరకు, December 9th ఆ స్టేట్మెంట్ వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రం నిజంగా ఏర్పడుతుందా, ఇది సాధ్యమా అని చెప్పి అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. ఏ రోజైతే అధికారికంగా December 9 రోజు మనకు ఆ ప్రకటన వచ్చిందో మనకు ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని, ఏదైతే ఒక భావన 100% మన తెలంగాణ మనకు వస్తుందని చెప్పి ఒక భావన కలిగిన రోజు అది. ఆ రోజే కదా ఇది అంతా జరిగింది. అండ్ నిన్న కూడా సరే స్టాచ్యూ వేరైనా వాళ్ళు అదే వాళ్ళ మల్కాజ్గిరి పార్టీ ఆఫీస్లో వాళ్ళు కూడా ఇనాగ్రేట్ చేసి December 9 రోజే కదా. టీఎస్ ని టీజీ చేశారు, ఇప్పుడేమో కళాతోరణం కానీ చార్మినార్ని కానీ తీసేస్తాం. టీజీ చేసుకున్నట్టు నేను మీకు ఒక 10-12 ఫోటోగ్రాఫ్స్ తెలంగాణ అజిటేషన్ అని చెప్పి మీరు కొడితే మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏ స్టేట్ దాన్ని తీసుకోండి, అస్సాం ఏఎస్ అనే ఉంటుంది, ఏటీ అని ఉండదు. ఉత్తరప్రదేశ్ కూడా యూపీ అని ఉంటుంది, యూటీఐ. ట్రూ, కరెక్టే. బట్ తెలంగాణ వచ్చి 10 years అయిపోయింది, జనాలకు అందరికి అలవాటు అయిపోయింది, జనాలకు ఇబ్బంది అవుతుంది. జనాలకి ఇష్టం లేనిది కూడా జనాల పైన రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు అవసరం అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి కూడుకున్న అంశాలు ఇవి. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అని మాట్లాడుతారు. నిజంగా తెలంగాణ అజిటేషన్ టీఆర్ఎస్ పార్టీ పుట్టినాకనే పుట్టిందా? తెలంగాణ అజిటేషన్ ప్రారంభమైనప్పుడు కేసీఆర్ ఏడున్నాడు? నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధే ఉంటే
తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఆ రోజు తెలంగాణ ప్రజా సమితికి 2 సార్లు గెలిచిన వ్యక్తి, ఈరోజు అజిటేషన్లో పాల్గొన్న దాంట్లో బతుకున్న ఏకైక వ్యక్తి టి పురుషోత్తమరావు గారు. ఏ ఒక్క వేదిక పైనన్నా కేసీఆర్ గారు లాస్ట్ 10 yearsలో కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరన్నా వెళ్ళి వారిని గౌరవించుకోవడం జరిగిందా? కాంగ్రెస్ హయాంలో గాంధీ భవన్లో పురుషోత్తమరావు గారిని పిలిచి గౌరవించుకోవడం జరిగింది. ఈరోజు కూడా అధికారం కోల్పోగానే వాళ్ళ కుటుంబ అంటే వారి వ్యవహారం ఎట్లుందని అంటే, వాళ్ళు నిజాం రాజులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సామ్రాజ్యాన్ని మేము గుంజేసుకున్నామని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి కొట్లాడుతున్నట్టు కనబడుతుంది తప్ప, ఎక్కడ కూడా ఇది ప్రజల తీర్పు, ప్రజలు మమ్మల్ని నీలకేసి కొట్టినరు, ఇప్పటికైనా మేము సిగ్గు తెచ్చుకోవాలనే ఒక వైఖరి వాళ్ళలో కనబడతలేదు. కీడెంచి మేలంచం అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ అంతా నెగిటివ్ చెప్పారు. మరి ఈ 10 yearsలో వాళ్ళు చేసిన పాజిటివ్ కూడా చెప్పండి. వాళ్ళు ఏమీ పాజిటివ్ చేయలేదు కాబట్టే ప్రతిసారి కూడా తెలంగాణ సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని, ప్రజల సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఏ స్కీమ్ తీసుకొచ్చినా తెలంగాణ రాకముందు ఏమని చెప్పారు? విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పారు, నిరుద్యోగులకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, మహిళలకి ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు, మైనారిటీలకి 12% రిజర్వేషన్ అని చెప్పారు, గిరిజనులకి పోడు భూములు ఇస్తామని చెప్పారు, దళితులకి 3 ఎకరాల భూమి అని చెప్పారు. ఏదైతే సంబంధించి తెలంగాణ ఒక్కొక్క జిల్లాని ఒకటి డల్లాస్ అన్నారు, ఒకటి న్యూయార్క్ అన్నారు, ఏదేదో పేర్లు చెప్పారు, ఇట్లా మారుస్తాం అట్లా మారుస్తాం అని చెప్పని. కానీ లాస్ట్ 10 yearsలో ఏ సెక్టార్కి కూడా ఏమీ చెయ్యకుండా ఏమి జరిగింది లాస్ట్ 10 years తెలంగాణలో అంటే, ఏదైతే సంబంధించి కేటీఆర్ గారు మంత్రి అయ్యారు, హరీష్ రావు గారు మంత్రి అయ్యారు, కవిత గారు ఎంపీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, సంతోష్ రావు గారు రాజ్యసభ అయ్యారు, కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళ ఆస్తులు కోటలైనాయి. కోటలు ఏదైతే సంబంధించి ఇతర దేశాల్లో వ్యాపారాలు చేసుకునే అంత కూడబెట్టుకురు అన్నది తప్ప, ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఏ రకంగా స్కామ్ చేయగలుగుతామని చెప్పి ఆలోచించి స్కీమ్లు తీసుకొచ్చారు. ఒకలేమో ఆడబిడ్డనేమో ఒకరు సారా బుడ్డి వ్యాపారం చేయడానికి ఒకరు జైలుకు పోతే, ఇంకొకరు ఈ రేసింగ్ అని చెప్పని డ్రగ్స్ అని ఇతర ప్రోత్సహించే వ్యక్తులని దగ్గర పెట్టుకొని స్నేహితులుగా చేసుకున్న వ్యక్తులు ఇంకోలు, ఇతర రాష్ట్రాలతో ఎలక్ట్రిసిటీ ఒప్పందాలు చేసుకొని ఏదైతే విరుద్ధంగా ఒప్పందాలు చేసుకొని స్కామ్లు చేసిన వాళ్ళు ఇంకొత్తోళ్ళు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇరిగేషన్లో నాకు అపారమైన జ్ఞానం ఉందని చెప్పి ఇరిగేషన్లో స్కామ్ చేసిన ఇంకొక మంత్రి. ఇది వీళ్ళు సాధించింది, ఇది వీళ్ళు చేసింది లాస్ట్ 10 yearsలో. ఈ వాస్తవాలన్నీ చెప్పి ఇవన్నీ బయటపడితే మమ్మల్ని ప్రశ్నిస్తారా, మమ్మల్ని క్వశ్చన్ చేస్తారా? నిజంగా ధైర్యం చిత్తశుద్ధే ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రావాలి. అండ్ 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానం ఉంది వారికి. తెలంగాణ రాష్ట్రంలో వారికంటే 80,000 పుస్తకాలు చదివిన మేధావి ఎవరు లేరు. మరి అసలు ఒక మేధస్సు తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడాలంటే మీరు అసెంబ్లీకి రండి, చర్చలో పాల్గొనండి, మీ సలహా సూచనలు ఇవ్వండి, ఇద్దరము కలిసి తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇద్దరం కలిసి కృషి చేద్దాము. ఓకే, మీరు ఇప్పుడు ఇంతమంది పేర్లు ఎత్తారు కాబట్టి వాళ్ళ గురించి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. పాజిటివ్ లేదని చెప్పకండి, నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ కూడా చెప్పడానికి ట్రై చేయండి. జస్ట్ ఎందుకంటే మీరు ఒక వెల్ ఎడ్యుకేటెడ్, మీకు అన్నీ తెలుసు అని కదా, వాళ్ళ దగ్గర ఉన్న పాజిటివ్ అంటే జనాలు కూడా మీరు ఓహో మీ యాంగిల్లో అలా చూసారా అని తెలుసుకోవడానికి. జస్ట్ కేసీఆర్ గారి దగ్గర ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఏదున్న అబద్ధాన్ని కూడా ఖరాఖండిగా చేయలేనంటే చేయలేనని చెప్పి చెప్తాడు. నెగిటివిటీ అంటే ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి, మబ్బ పెట్టాలని చెప్పి తెలిసిన నాయకుడు కేటీఆర్ గారు. దగ్గరున్న వ్యక్తులు ఏదైతే సంబంధించి వాళ్ళ దగ్గరున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సుదీర్ఘంగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ పరిస్థితి నెగిటివ్ ఏదైతే సంబంధించి ప్రజలకు ఏదైతే విద్యార్థులకు కానీ యువకులకు కానీ చేయాల్సిన మంచి కంటే ఎక్కువ కూడా ఏంటంటే దగ్గరున్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళకున్న అలవాట్లు విద్యార్థులకి యువకులకి రుద్దే ప్రయత్నం చేస్తాడు. కవిత గారు 6 నెలలు అంటే నేను జైల్లో ఉన్నాను కాబట్టి 6 months జైల్లో ఉందంటే ఆటోమేటిక్గా తనకు కూడా అంటే ఒక పోరాడే తత్వం ఉందని కనబడ్డది. బికాజ్ ఇట్స్ నాట్ అంత ఈజీ కాదు. అండ్ నెగిటివ్ అని అంటే మనం చేసే పని చెడ్డదన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని సమర్థించుకొని దాన్ని ఏదో మనము పోరాటం చేసిన అదే తప్పని ఒప్పుకోవాలి. ఒప్పుకోరు కాబట్టి అది నెగిటివిటీ. హరీష్ రావు గారు తెలివైన నాయకుడు, ఎప్పుడు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి. నెగిటివ్ అని అంటే తను బాగుపడడానికి ఎవరినన్నా కూడా ఏదైనా చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారితో అంటే చంద్రబాబు నాయుడు గారితో అంత అంటే నాకు నేను చంద్రబాబు నాయుడు గారిని చూసిన దాని ప్రకారం అంటే ఈరోజు ఐటీ కానీ ఇవన్నీ కానీ ఒక విజన్ ఉన్న, అది ఎవరు కూడా మనం కాదనిలేము, ఒక విజన్ ఉన్న లీడర్. ఆ ఏజ్లో కూడా యంగ్స్టర్స్కి ఏం కావాలి కూడా ఏ రకంగా యంగ్స్టర్స్ ఆలోచిస్తారని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ని కూడా ఆలోచించ
ఒక విజన్ ఉన్న నాయకుడు. అండ్ నెగిటివిటీ అని అంటే వారికి ఉన్న బేసిక్ ఐడెంటిటీ రాజకీయం కోసం ఈ మధ్యలో వారు మారుస్తున్న మాటలు. అంటే జనరల్గా బిఫోర్ హీ వాజ్ నాట్ లైక్ దట్. మీ ఫేవరెట్ యాక్టర్ పవన్ గారు మూవీస్లోనేమో క్రిస్టియన్గా అన్ని మతాలని ప్రోత్సహిస్తానని మాట్లాడే విధంగా ఉంటూ రాజకీయాలకి రాగానే దానికి కంప్లీట్ భిన్నంగా సనాతన ధర్మని లేదా నేను హిందూని అని చెప్పని ఏదైతే ఈరోజు ప్రజలని వాళ్ళ సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ నెగిటివిటీ. రేవంత్ గారు కష్టజీవి, సుదీర్ఘకాలం ఏదైతే సంబంధించి ఒక నార్మల్ జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రిగా స్పాన్ ఆఫ్ సరే రావడం వేరే, స్పాన్ ఆఫ్ 17 yearsలో వారు వచ్చిన తీరు కానీ ఒక విజన్ ఉన్న లీడర్. నెగిటివిటీ అని అంటే ఎవరిపైన కోపం వస్తే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. కోపిస్టి అన్నారనమాట. అయితే ఇప్పుడు ఆయనకు ఆ హక్కు ఉంది, ఆయన మా కుటుంబ పెద్ద, ఆయనకు అనే హక్కు ఉంది. మనసులో పెట్టుకొని వేరే లీడర్ లేక వెన్నుపోటు వచ్చే వదలు కోపం ఉంటే ముఖం పైన ఒకసారి తిట్టి తర్వాత మంచిగా ఉండే నాకు ఉన్నాయి కదా. అమ్మ బాబాయ్ మీరు ఎలా అండి ఇంత బ్యాలెన్స్డ్గా చెప్తున్నారు? కరెక్టే కదా. మామ అంటారంట కదా. నాకు చైల్డ్హుడ్కి వెళ్ళి నేను వారిని చూస్తూ పెరిగినాను. వారు ఏ స్టేజ్కి వెళ్ళి ఎక్కడి దాకా వచ్చారో నాకు తెలుసు. బాల్మూరి వెంకట్ గురించి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి నేను పాజిటివ్ చెప్పుకుంటే బాగుండదు, సరే వీనికి ఇది అని చెప్పి అహమని అనుకుంటారు. నెగిటివ్ అంటే నేను కొంచెం సెంటిమెంటల్. అయితే నేను ఒక కాల్ చేస్తాను, మీ గురించి ఎలా అయినా చెప్పొచ్చు, నాకు తెలీదు. స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఏదైనా చెప్పుకోవచ్చు. మీరు అసలు ఎట్లా ఇంతకుముందు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు ఏం చెప్తారు? హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను బాల్మూరి వెంకట్ గారు మీకు తెలుసు కదా? తెలుసు. ఆయన ఇంటర్వ్యూలో ఉన్నాను. ఆయన ఎలా బిహేవ్ చేస్తారండి మీతో? అంటే మీరు యూపీఎస్సి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారు కదా, సో ఎలా ఎజిటేషన్స్ వచ్చినప్పుడు ఆ ఎజిటేషన్స్ వరకే ఉండి వదిలేస్తారా, లేకపోతే ఏంటి అసలు ఎలా ఉంటారు మీతో? ఏమైనా హెల్ప్ చేస్తారా ఎప్పుడైనా? చాలా అంటే ఏదైనా అయినా కూడా టేక్ కేర్ తీసుకుంటాడు. ఏదైనా అయినా కూడా టేక్ కేర్ తీసుకుంటాడు. ఏం తీసుకున్నారండి? అంటే ఏదైనా అవసరం వచ్చినా కూడా, ఏదైనా ఆపద ఇట్లా జరుగుతున్నా కూడా ఏ టైం పెట్టినా కూడా ఇంటికి, సరే ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళినా కూడా, ఇంటికి వెళ్ళినా కూడా రండి మాట్లాడదామని అంటారు. కానీ ఎప్పుడు కూడా మాతోటి ఇట్లా మిస్బిహేవ్ అయింది, ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వచ్చారని ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే ఎలా మీకు ఎప్పుడైనా ఫుడ్ పెట్టించారా? అక్కడ ఏంటో మరి 5 rupees భోజనమే ఉంటుంది. నేను కూడా తిన్నాను అక్కడ, నేను కూడా ఆస్పిరెంటే కదా, తినేదాన్ని. అక్కడ ఏం బాగోదు. మరి వెంకట్ గారు వచ్చాక ఆ పరిస్థితి ఏమైనా చేంజ్ అయినట్టు కనబడుతుందా మీకు? అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చాలా సార్లు చెప్పాము. అతను అన్నగారు కూడా చాలా సార్లు కూడా అన్నగారు దృష్టికి, కానీ ఇప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. ఓకే. ఎందుకంటే లైబ్రరీ వ్యవస్థ అనేది రియాజ్ గారి దగ్గర ఉంటది కాబట్టి ఆయన కూడా పట్టించుకోవాలి. అన్న చెప్పడమే కాదు, ఇప్పుడు యూత్ బిలీవ్ చేసేది ఎవరినంటే వెంకటన్న గారిని, ఇంకో రియాజ్ సార్ గారిని, వీళ్ళే చేయాలి. ఓకే. అయితే ఇందిరా గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు ఎవరైతే మీ ఫ్యాన్ అనుకుంటా అయితే ఇందిరా ఇప్పుడు మొన్న యాజిటేషన్స్ కానీ అన్నిట్లో ఉంది ఆయన్నే. గవర్నమెంట్కి అగేన్స్ట్గా మొన్న జరిగిన అన్ని యాజిటేషన్స్లో కూడా అబ్బాయి ఉన్నాడు. మీకు తెలుసా అండి నేను నెంబర్కి కాల్ చేస్తాను? మీరు ఎవరు చేస్తారు నాకు ఎక్కడ తెలుస్తుంది? కానీ బాగా చెప్తున్నారు అక్కడున్న స్టూడెంట్స్కి. కొంచెం మీరు ఏమైనా అంటే ఈవెన్ నాకు కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి, నాకు కూడా తెలుసు కొన్ని ఇష్యూస్ పైన 100%. ఈరోజు అదృష్టం ఏంటంటే సీఎం గారు ఏదైతే మనం చెప్తే అర్థం చేసుకొని వినే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బట్ మనం కూడా అట్ ద సేమ్ టైం మనం ఒకటి ఆలోచించాలి. ఈరోజు పదే వారిని ఇంటెన్షనల్గా కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు వారుకున్న పోర్ట్ఫోలియోస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు. మూసీ హైడ్రా, లా అండ్ ఆర్డర్, దాంతోపాటు ఏదైతే సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి. హోమ్ మినిస్టర్ వారి దగ్గర ఉందనంటే సంబంధించి లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో అది ఇంకొకరి దగ్గర ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పని ముఖ్యమంత్రి గారే పర్సనల్గా పర్యవేక్షిస్తారు. అట్ ద సేమ్ టైం విద్యాశాఖ అనేది రెగ్యులర్గా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని కొన్ని ఇంప్లిమెంట్, ఎందుకంటే లాస్ట్ 10 years కంప్లీట్గా దాన్ని మర్చిపోయినారు, కంప్లీట్గా డమ్మీ చేసేసారు. సో డెసిషన్స్ తీసుకురావాలని, ఏమైనా చేంజెస్ తీసుకురావాలని అవన్నీ విద్యాశాఖ మంత్రి చేయాలి. కాబట్టి ఇంకొకరి దగ్గర ఉంటే దాన్ని ఏమైనా డిలే అవుతున్న ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారే డైలీ రివ్యూ చేస్తారు దానిపైన. సో దాన్ని యాక్సెప్ట్ చేయగా విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు అని. కానీ ముఖ్యమంత్రి గారు ఆ శాఖలు వారి దగ్గర పెట్టుకొని పర్సనల్గా మానిటర్ చేస్తే ఇప్పుడు
డిఎస్సి ఉంది, 11,000 డిఎస్సి రిక్రూట్మెంట్ కానీ, టీచర్స్ ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఈరోజు స్కూల్స్ని మెరుగుపరచడం కానివ్వండి, ఏదైతే అసెంబ్లీ స్థాయిలో ఇంటర్నేషనల్ తరహాలో మోడల్ స్కూల్స్ని స్థాపించడం కానివ్వండి, డైట్ చార్జ్ని పెంచడం కానివ్వండి, ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సంబంధించిన అధికారులను ఏదైతే సస్పెండ్ చేసి ఈరోజు మొత్తం కాంట్రాక్ట్స్ అన్ని కూడా రద్దు చేసి మళ్ళీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేయడం కానివ్వండి, ఇవన్నీ వారి దగ్గరనే స్వయంగా ఉంది కాబట్టి ఇమీడియట్గా జరుగుతున్నాయి. సో పాజిటివిటీ ఎవరు చూపించారు? అన్ని ఒక దగ్గర కేంద్రీకృతం అవడం ఎంతవరకు కరెక్ట్? కేంద్రీకృతం అంటే దేనంటారు తెలుసా మేడం? ఏదైతే అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్న పోర్ట్ఫోలియోలు అన్ని 6 నెలల వరకు మంత్రివర్గాన్ని విస్తరించకపోతే గతంలో జరిగింది కదా కేసీఆర్ హయాంలో, దాన్ని కేంద్రీకృతం చేయడం అని అంటారు. మీ ఛానల్ ద్వారా, మీ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలంగాణ సమాజానికి గతంలో ఇప్పుడున్న డిఫరెన్స్ ఏందనేది నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా విమర్శించడమే చూస్తుర్రు, ఏం చేసిర్రు అని. అంటే లాస్ట్ టైం 10th క్లాస్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు పేపర్ లీకేజ్ అండి. ఏ చిన్న పొరపాటన్నా చిన్న తప్పిదమన్నా ఈ 1 yearలో జరిగిందా చెప్పండి? ఇది ఒప్పుకుంటాను నేను. మళ్ళా కరప్షన్ లేకుండా డెవలప్మెంట్ తోటి ఒక విజన్ తోటి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే అసొంటి వ్యక్తుల కాలంలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, మరి ఇప్పుడేమో ఖజానా ఖాళీ అయింది, అంతా మేము మిత్తిలు కట్టుకోనికే సరిపోతుంది. ఇక్కడ కూడా ఏదైతే ఖజానా ఖాళీ అయినా మిత్తిలు కట్టుకున్నా 100% ప్రతి గ్యారెంటీని కూడా అమలు చేసి తీరుతాము అని చెప్తున్నాము. 1 yearలో ఇన్ని చేయగలిగినప్పుడు 10 yearsలో బీఆర్ఎస్ పార్టీ 10 years మొత్తం కల్పని చేసిందా? మేము మీ నోటి నుంచి ఒక అద్భుతమైన పద్యం వినాలనుకుంటున్నాం. అందరు పాట అని చెప్తారు, పద్యాలు రావు, పాటలు రావు. నేను గట్టిగా మాట్లాడి అవే పద్యాలు అవుతాయి. అది చక్కగా నాకు గుర్తులేక నేను ఇంకేదో చెప్పినా అనుకోండి, నాకు పడనోడు ఇంకోటి తీసుకుంటాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కదా ఒక లీడర్ అయినట్టు నేను ఇంకో లెక్క ట్రోల్ కాదలుచుకోలేదు. నేను ఏదైనా ఒక టంగ్ ట్విస్టర్ అయినా చెప్పండి పోనీ. ఏది చెప్పాలి? మీరే చెప్తే అదే తిరిగి నేను చెప్తా. ఓకే. లక్ష భక్ష్యములను భక్షించు, లక్ష్మణునికి భక్ష్యం ఒక లక్ష్యం. తిరగదు మేడం. ఓకే అండి, సరే అండి, థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైంని మా మహా న్యూస్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ.